దేవునికి మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారములు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. మిత్రులారా, ఫేస్బుక్ లైవ్లోకి రాగానే ఈ ఫోన్లు అడవిడ ఎక్కువైపోయింది. ఈ ఫోన్లు రావటం వల్ల మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ అయింది. సరే, విషయం ఏంటంటే ఈరోజు దేశవ్యాప్తంగా చూసుకుంటే నరేంద్ర మోడీ ఒకవైపు ఇండియా కూటమి, కాంగ్రెస్ అని చెప్పడానికి వీల్లేదు. కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి వీళ్ళెవరు కూడా సహకరించట్లా. మొత్తం ఈ పార్టీలు మొత్తం అమ్ముడుపోయేవాళ్ళు, ప్యాకేజీ స్టార్లు, ఎంపీ పదవుల కోసం వాళ్ళ ఆర్థిక నేరాలు ఎక్కడ బయటపెట్టి లోనేస్తారని భయపడిపోయారు మొత్తం 18 పార్టీలు కూడా. ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం భయపడిపోయారు. ఎందుకంటే మొత్తం దొంగలే కాబట్టి. వీళ్ళు ఏం చేయాలండి? కొంతమంది మన ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు, కొంతమంది చంద్రబాబు నాయుడు గారు, కొంతమంది పవన్ కళ్యాణ్ గారు, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు, ఆ తర్వాత మళ్ళీ తెలంగాణలో మళ్ళీ బీజేపీకి అమ్ముడుపోటానికి రెడీ అయిపోయారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి 14 మంది ఎమ్మెల్యే వెళ్ళిపోవటానికి రెడీ అయిపోయాడు. దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈ దోపిడీ దొంగలు, ప్యాకేజ్ స్టార్లు, వీళ్ళ ఆర్థిక నేరాలు ఎక్కడ బయట పెడతారని భయపడిపోయి, ఈడీ దాడికి భయపడిపోయి మొత్తం బీజేపీని ఇంకా అసలు ఏమీ లేదు. ఈరోజు మాట్లాడుకుంటాకి ఏమీ లేదు. ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చేస్తున్నారు. టీవీ ఛానల్ చూస్తే టీవీ ఛానల్లో మొత్తం కూడా ఈ నరేంద్ర మోడీ, ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేస్తూ మొత్తం కూడా క్రైస్తవులకే విరోధంగా, క్రైస్తవులు ముస్లింలకు విరోధంగా ఈ టీవీ ఛానల్ అన్నీ కూడా ప్రచారాలు చేస్తూనే ఉన్నాయి. అసలు ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. భారత రాజ్యాంగం పేజీలు చింపేస్తున్నారు. ప్రజాస్వామ్యం కూని చేసేస్తున్నారు. మానవ హక్కులు లేవు, ఓటు హక్కు లేదు, భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, ఆస్తి మీద హక్కు లేదు, స్త్రీలకు భద్రత లేదు, రక్షణ లేదు. బేటీ బచావో బేటీ పడావో, మహిళలకి రక్షణ కల్పిస్తాను, మహిళలకి చదువుల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా నడిపిస్తానని, జన్ధన్ పథకం, జీరో అకౌంట్లు, రైతు సంక్షేమం, అన్ని శాఖలకి అన్ని అబద్ధాలే తప్ప ఈరోజు చెప్పాలంటే అన్ని అబద్ధాలు. మొత్తం ప్రైవేటీకరణ చేసి బీజేపీ ఐటీసీలతో ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థకి కేంద్రం నుంచి రాష్ట్ర స్థాయిలో సెక్రటరీలన్నీ కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేట్టుకున్నారు. ఇప్పుడు చూడండి, ఈ ఏజెన్సీలు ఉన్నాయి కదండి, సర్వశిక్ష అభియాన్, టీచర్లేమో అదొక ఏజెన్సీ, అదొక కాంట్రాక్టు. జాబు కన్సల్టెన్సీలు ఉన్నాయి. అట్లాగే ఈ విమానాశ్రయాలు, ఓడరేవులు ఎట్లయితే ప్రైవేటీకరణ చేసేసారో అదే ప్రకారంగా కేంద్రం నుంచి రాష్ట్ర స్థాయి వరకు సెక్రటరియట్లను కూడా ప్రైవేటీకరణ చేసేట్టుకున్నాడు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఉండరు, మొత్తం ప్రైవేట్ వాళ్ళే. అదానీ, అంబానీ, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వీళ్ళు ఈ దేశాన్ని పరిపాలించడానికి చాలా దగ్గరకు వచ్చేసారు. మొత్తం అన్ని శాఖలను చుట్టుముట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు మనకు మిగిలింది సెక్రటరియట్లే, ప్రభుత్వ ఉద్యోగాలు ఇంకెవరు లేరు, మొత్తం ప్రైవేటీకరణ అయిపోయిందండి. కాబట్టి ప్రాంతీయ పార్టీలు వీళ్ళందరూ కూడా ఎవరు ఒక వేది మీద రారు. నేను ఫేస్బుక్లో ఒక గ్రూప్ పెట్టా, దక్షిణ భారతదేశం ప్రత్యేక దేశంగా ప్రకటించాలని. ఇదే విషయం మరి దేశవ్యాప్తం మన దక్షిణ భారతదేశంలో ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు.
ఈ ప్రాంతీయ పార్టీలకి మన దక్షిణ భారతదేశం క్షేమం గురించి వీళ్ళు మాట్లాడరు. ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ జగన్మోహన్ రెడ్డి కుటుంబ రాజకీయాలు, కుల రాజకీయాలు, ఇలా ఆర్థిక నేరాలు కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు మొత్తం కూడా బీజేపీ పంచని చేరి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులు వాళ్ళ ఉనికిని కోల్పోతున్నారు. వాళ్ళు ఈరోజు నేను ఏదో చిన్న టీవీ ఛానల్లో వాళ్ళు వచ్చారు, బ్రాహ్మణ సోదరులు వచ్చారు, వైశ్య సోదరులు వచ్చారు, అంటే ఆర్యవైశ్య సంఘం వాళ్ళు వచ్చారు, బ్రాహ్మణ సంఘం వాళ్ళు వచ్చారు. బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చాడు. వాళ్ళ యొక్క అభిప్రాయాలు, కార్యాచరణ, రాబోయే రోజుల్లో మనం ఏ విధంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, జనాభా తామాషీ ప్రకారంగా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ఈ బ్రాహ్మణుల దగ్గర నుంచి ఎస్టీల వరకు అందరికీ సామాజిక న్యాయం, విద్య, వైద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అందరికీ సముచిత స్థానం కల్పించాలి అని అంటే ఈ బీజేపీ వల్ల కాదు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా, ప్రతిపక్షంలో మాట్లాడటానికి కూడా అవకాశం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రానివ్వకుండా చేసి, ఇటు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేస్తున్నాడు నరేంద్ర మోడీ. అక్కడ కేంద్రంలో అరవింద్ కేజ్రీవాల్ని మోసం చేస్తున్నాడు, వాళ్ళకి ఆశలు పెట్టాడు. రేవంత్ రెడ్డిని మోసం చేస్తున్నాడు, అఖిలేష్ యాదవ్ని కూడా మోసం చేస్తున్నాడు, స్టాలిన్ని మోసం చేస్తున్నాడు, విజయ దళపతిని మోసం చేస్తున్నాడు. వీళ్ళందరూ కూడా ఎంత మోసం చేస్తున్నా సైలెంట్గా ఉన్నారంటే కారణం ఏంటంటే వీళ్ళ మీద ఐటీ దాడులు జరిపిస్తారని ఒక భయం అనేది ఏర్పడిపోయింది. సినిమా యాక్టర్లో వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ అట్లేదని అబద్ధాలు ఆడతాడు. ఏది విధంగా అయినా సరే ప్రశ్నించినోడిని వాళ్ళ మీద ఐటీ దాడులు జరిపించి చివరాఖరికి చూడండి, ఈ ప్రపంచ క్రైస్తవ సార్వత్రిక సంఘ సంస్కర్త, దేశభక్తుడు, అపోస్తులుడు డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫిరి గారి మీద కూడా ఐటీ దాడులు జరిపించారు. అంటే చూడండి ఎంత దుర్మార్గం ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అట్టీసే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో బ్రాహ్మణులు, వైశ్యులు, మళ్ళా అంటే ఈ ఆంధ్ర తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, ఎలమ సామాజిక వర్గం, వీళ్ళ జనాభా ప్రాతిపదికన చూస్తే వీళ్ళకి రావాల్సినటువంటి ఆ సీట్ల కంటే ఎక్కువగా వచ్చినాయి. ఆంధ్ర తెలంగాణలో ఈ కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం, ఎలమ సామాజిక వర్గం, వీళ్ళున్న జనాభా ఎంత, వీళ్ళకి రాజకీయాలు, వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంత, ఎంపీలు ఎంత, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు, వైశ్యులు ఎంతమంది ఉన్నారు. మరి ఈరోజు బ్రాహ్మణులు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? ఈరోజు చెప్పాలంటే బ్రాహ్మణులకే అన్యాయం జరుగుతుంది, వైశ్యులకి అన్యాయం జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఈ మచిలీపట్నంలో వైశ్య సోదరులు మరి వాళ్ళ వ్యాపారాలు కోల్పోయారు ఈ నరేంద్ర మోడీ వల్ల, ఈ బీజేపీ వల్ల. వాళ్ళు బీజేపీ అధికారంలోకి వస్తే మేము ఏదో బాగుపడతామని నమ్మి ఈ కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించినటువంటి బ్రాహ్మణులు మోసం చేశారు, ఆర్య వైశ్యులను మోసం చేశారు, కాపులను మోసం చేశారు, ఎస్సీలు మోసం చేశారు, ఎస్టీలు మోసం చేశారు. ఈరోజు బ్రాహ్మణులు ఎంతో ఆవేదన చెందుతున్నారు. బ్రాహ్మణులు వాళ్ళ ఉనికిని కోల్పోతున్నారు, వాళ్ళకు పురోహితం లేదు. ఎన్టీ రామారావు ఈ బ్రాహ్మణులకి వాళ్ళకు ఉనికి లేకుండా చేశాడు, వాళ్ళ ఆస్తులకి భద్రత లేకుండా చేశాడు, వాళ్ళ వృత్తికి, వాళ్ళ కుల వృత్తికి భద్రత లేకుండా చేశాడు. ఈరోజు చెప్పాలంటే క్రైస్తవులకి స్వయం ప్రతిపత్తి ఉంది, ముస్లింలకి స్వయం ప్రతిపత్తి ఉంది, హైందువులకి ఎందుకు స్వయం ప్రతిపత్తి లేదు? వీళ్ళ ఈ రెడ్డి సామాజిక వర్గం, ఈ కమ్మ సామాజిక వర్గం బ్రాహ్మణులకి
చాలా కుట్రతో వాళ్ళని అన్ని విధాలు కూడా అణిచివేసి అటు పురోహితాన్ని ఇటు రాజకీయాల్ని వీళ్ళ చేతిలో పెట్టుకోవడం కోసం చాలా కుట్రతో ఎన్టీ రామారావు పురోహితులకి రిటైర్మెంటు అనేది పెట్టాడు. పురోహితానికి రిటైర్మెంట్ అనేది ఉండదు. దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు నిర్ణయిస్తాడు. అటువంటిది ఎన్టీ రామారావు టైంలో జీవో తీసుకురావటం వల్ల ఈరోజు పురోహితులకి గుళ్ళకి భద్రత లేదు. సెక్యులరు హైందవులకి, సెక్యులరు హైందవ పురోహితులకి భద్రత లేకుండా పోయింది. చిలుకూరి బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారి మీద వీరరాఘవరెడ్డి అనేవాడు దాడి చేశారు. ఆయన అరెస్ట్ కూడా చేశారు. రామరాజ్యం అంటున్నారు. ప్రపంచం అంతా కూడా రామరాజ్యమే తీసుకొచ్చేస్తాం అంటున్నారు. భారత రాజ్యాంగం తీసేస్తాం, ఇప్పుడు ఈ పౌరసత్వం కాదు, మేము రామరాజ్యం పౌరసత్వం తీసుకొస్తాం అని చెప్పి ఒక వెబ్సైట్ కూడా పెట్టాడు. ఈ నరేంద్ర మోడీ చేసే కుట్రకి బలైపోయేది మొట్టమొదటిగా బ్రాహ్మణులు బలైపోయారు, వైశ్యులు బలైపోయారు. ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో వైశ్య సోదరులు వారు ఎంతో సాత్వికులు, కులాలు కి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కాదు, మతానికి కూడా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కాదు. ఈ మచిలీపట్నమే కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటా పోయేవాళ్ళు తప్ప రాజకీయాల్లోకి వాళ్ళు రాలా. ఈరోజు చూస్తే వెనక్కి తిరిగి చూసుకుంటే అరే ఈ నరేంద్ర మోడీ వల్ల ఈ సనాతన ధర్మం అంటున్నాడు, హిందుత్వం అంటున్నాడు, ఈ దేశం పేరు హిందూ దేశంగా మారుతానన్నాడు. ఈ మాటలు మేము నమ్మి మోసపోయాం. చివరాఖరికి ఎంత చెబుతున్నాడు బ్రాహ్మణులకి. బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ రాజకీయాల్లో మేము ఎక్కడ ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండవు, మాకు పురోహితం లేదు, ఉద్యోగాలు లేవు. వీళ్ళు ఈ ప్రతి కులంలో జరిగింది ఏంటంటే ప్రతి కులంలో మనువాదం వచ్చింది. ఈ బ్రాహ్మణుల్లోనే ఆర్ఎస్ఎస్ వర్గానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి. పేద బ్రాహ్మణులు, సెక్యులర్ బ్రాహ్మణులు, మానవత్వం ఉన్నవాళ్ళు వాళ్ళకి అన్యాయం జరిగింది. ఈరోజు వాళ్ళే రోడ్డు మీదకి వచ్చారు. ఎవడైతే ఆర్ఎస్ఎస్లో ఉన్నాడో వాళ్ళకి మాత్రమే బ్రాహ్మణులకు ఉద్యోగాలు వచ్చినాయి అని వీళ్ళు ఈరోజు వాపోతున్నారు. ఈరోజు నేను ఒక ఇంటర్వ్యూలో విన్నా, ఒక బ్రాహ్మణోత్తముడు ఆయన బాధపడుతూ ఉన్నాడు. తెలంగాణలో మా జనాభా ప్రాతిపదికన 5% ఉంటే మాకు ఎన్ని ఎమ్మెల్యే సీట్లు రావాలి, కనీసం 5 రావాలి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 4 రావాలి. ఈ విధంగా జనాభా ప్రాతిపదికన లెక్కలేస్తున్నారు. ఇప్పుడు 150 కోట్ల మందిలో బ్రాహ్మణులు, వైశ్యులు, కమ్మ, రెడ్డి, కాపు 2600 కులాలు ఉన్నాయి. ప్రధానంగా వీళ్ళు ఎక్కువగా ఈరోజు రాజకీయాలు ఉన్నది ఎవరంటే వీళ్ళే. ఆర్ఎస్ఎస్లో ఉన్న బ్రాహ్మణులు, ఆర్ఎస్ఎస్లో ఉన్న వైశ్యులు, ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి కాపులు, ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి రెడ్డిలు, ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి కమ్మలు తప్ప మొత్తానికి అన్యాయం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆర్ఎస్ఎస్ఏ, చంద్రబాబు నాయుడు ఆర్ఎస్ఎస్ఏ, పవన్ కళ్యాణ్ ఆర్ఎస్ఎస్ఏ, రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ఏ. మరి రెడ్డి సమాజ వర్గంలో కూడా చాలామంది నష్టపోయారు. వచ్చినోళ్ళకే ఇచ్చినోడికే కుటుంబ రాజకీయాలు, మార్పు లేదు. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి రెడ్డి సామాజిక వర్గంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఎంతమంది ఉన్నతమైన అధికారులు ఉన్నారు. కమ్మ సామాజిక వర్గంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. ఉద్యోగ రంగాల్లో, కంపెనీల్లో, ఫ్యాక్టరీలు ఎంతమంది ఉన్నారు చూసుకుంటే కేవలం ఆర్ఎస్ఎస్లో ఉన్నవాళ్ళు మాత్రమే ఈరోజు బాగుపడ్డారు. ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు 6,30,000 మంది ఉన్నారు. కాబట్టి ఈరోజు బ్రాహ్మణులు, వైశ్యులు, కమ్మ, రెడ్డి, ఎలమ ఎవరెవరైతే నష్టపోయారో, మాల, మాదిగ, ఎస్సీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసారు. వీళ్ళ దొంగతనాలు, వీళ్ళ మోసాలన్నీ బయటకు వచ్చినాయి. కాబట్టి ఏంటంటే ఈ మచిలీపట్నంలో
ఎందుకంటే మనం ఇంటిని చక్కబెట్టుకోవాలి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఈ మచిలీపట్నంలో నేను ఒక రాజకీయ విశ్లేషకుడిగా, మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా, కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఒక భారతీయుడిగా నేను పిలుపునిచ్చేది ఏంటంటే, బీఎస్పీ పార్టీ దేశవ్యాప్తంగా చాలా చైతన్యంతో, మెరుపు వేగంతో భారతదేశాన్ని అంతా కూడా చుట్టుముట్టి వస్తూ ఉంది. బహుజన రాజ్యాధికారం కోసం అగ్రవర్ణాల్లో ఉంటుండే బ్రాహ్మణుల దగ్గర నుంచి అందరినీ ఎడ్యుకేట్ చేసుకుంటూ వస్తుంది. బోధించు, సమీకరించు, పోరాడు అని. ఈ ఉత్తరప్రదేశ్లో బెహన్జీ కుమారి మాయావతి గారు అక్కడ ఉత్తరప్రదేశ్లో బ్రాహ్మణులకి ఎన్ని సీట్లు ఇచ్చింది, వైశ్యులకి ఎన్ని సీట్లు ఇచ్చింది, అవన్నీ ఈరోజు బ్రాహ్మణులు వైశ్యులు వీళ్ళందరూ గమనిస్తున్నారు. నిజమే కదా. బెహన్జీ కుమారి మాయావతి గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశం ఎలా ఉంది? అప్పుడు ఈ దేశం ఎంత అప్పు చేసింది? సెంట్రల్ గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత అప్పు? కాంగ్రెస్ గవర్నమెంట్లో 70,000 కోట్లు, పెరిగితే ఒక 80,000-90,000 కోట్లు ఉండవచ్చు. ఈ నరేంద్ర మోడీ వచ్చిన ఈ 10 సంవత్సరాలు ఉన్నాయి. ఎక్కడ దగ్గర 76 సంవత్సరాలుగా 70 సంవత్సరాలుగా చేసిన అప్పు 10 సంవత్సరాలు చేశాడు. 1,50,00,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు చేసుకొచ్చాడు ఈ దొంగ నరేంద్ర మోడీ. బ్రాహ్మణులకు అర్థమైపోయింది, వైశ్యులకు అర్థమైపోయింది. ఈ మచిలీపట్నంలో వైశ్య సోదరులు చాలా, ఈరోజు చెప్పాలంటే సిఎస్ఐ చర్చికి వస్తారు. చాలామంది యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, కమ్మ, రెడ్డి, కాపులు అన్ని కులాల్లో ఉన్నారు. అన్ని కులాల్లో మనువాదులు ఉన్నారు, అన్ని కులాల్లో సెక్యులరు భావాలు కలిగిన వారు ఉన్నారు. ఈరోజు మొత్తం ఎవరైతే కడుపు కాలిందో, ఎవరికైతే నష్టం జరిగిందో, ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కోల్పోయారో, ఎవరైతే మానవ హక్కులు కోల్పోయారో వాళ్ళందరూ రోడ్డు మీదకి వస్తున్నారు. కాబట్టి అగ్రవర్ణాల నుండి ఓబీసీలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నాయకులు మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రాంతీయ పార్టీల సమైక్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల సమైక్య, ఉద్యమ పార్టీల సమైక్య జేఏసీ ఏర్పడితే ఈ టీడీపీ, జనసేన, వైసీపీ భూస్థాపితం అయిపోద్ది. మీరు చూడండి, గుజరాత్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, మహారాష్ట్రలో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, పంజాబ్లో కానీ ఎక్కడ లేనంత గొప్ప చెదికమైన మెజారిటీ మన ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు. బీజేపీ పార్టీకి కాదు కానీ నరేంద్ర మోడీకి దత్తపుత్రులు జగన్మోహన్ రెడ్డి. మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి కాదు కానీ నరేంద్ర మోడీ దత్తపుత్రుడు. బీజేపీ పార్టీని తప్పు పడతానికి వీల్లేదండి. బీజేపీ పార్టీ ఒక మంచి భావాలు కలిగిన పార్టీ, కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టుకొచ్చింది. ఆ వీర సావర్కర్ గారు లేకపోతే, ఈ ఆర్ఎస్ఎస్ సంస్థ లేకపోతే ఈ దేశానికి ఇటువంటి గతి పట్టేది కాదు. పటేల్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ ఆర్ఎస్ఎస్ సంస్థ ఉగ్రవాద సంస్థ అని చెప్పి రద్దు చేశారు. ఐక్యరాజ్య సమితి దాకెళ్ళింది. రద్దు చేస్తే ఇందిరాగాంధీ గారు, ఆమె బ్రాహ్మణ స్త్రీ, ఇప్పుడేమన్నారు కాదన్నారు ఈ దొంగలు, పచ్చి అబద్ధాలు. ఆమె ఈ మళ్ళీ వీళ్ళని కనికరించి ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థని మరలా తిరిగి రీస్టోర్ చేసింది. మళ్ళీ మీరు మీ కార్యక్రమాలు చేసుకొని ఇచ్చింది. వీర సావర్కర్ అనేవాడు ఒక దేశద్రోహి. ఆ సంస్థ స్థాపించినప్పుడు స్వాతంత్ర పోరాటానికి ఎంతోమంది ఉన్నారు. కానీ హిందువుల కోసం, హిందూ దేశం కోసం, సనాతన ధర్మం కోసం, ఈ గుళ్ళు కోసం, ఈ మూఢనమ్మల కోసం ఈ చేతబడులు, చెల్లంగితనం, ఈ మంత్ర విద్యలు, ఈ వీటి కోసం ఆర్ఎస్ఎస్ సంస్థ ఏర్పాటు చేయబడింది. దీనికోసం పోరాడేవాళ్ళు లేరు. కాబట్టి నేను వచ్చాను అని చెప్పి వీర సావర్కర్ అది స్థాపిస్తే, ఆ స్థాపించినటువంటి
ఆ, ఈ ఆర్ఎస్ఎస్ సంస్థ 1825 నుంచి ఈ 2025కి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇంకా 2-3 నెలలు అవుతుంది, పూర్తయిపోతుంది. వాళ్ళు పండుగ చేసుకుంటారు. 100 సంవత్సరాల్లో ఈ దేశం పేరు మారుస్తాం, భారతదేశం అని పేరు పెడతాం, 3 రంగుల జెండా తీసి కాషాయ జెండా ఎగరేస్తాం, భారత రాజ్యాంగాన్ని తీసేసి మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొస్తాం, 1 నేషన్ 1 ఎలక్షన్, యూనివర్సల్ సివిల్ కోడ్. అంటే చూడండి, మొత్తం కాషాయ వస్త్రాలు వేసుకోవాలి, ఒకే భాష మాట్లాడాలి, హిందీనే మాట్లాడాలి, ఇంకా ఏ భాష ఉండకూడదు. ఇంకా అసెంబ్లీలు, రాష్ట్రపతి, గవర్నర్లు ఇక ఉండరు. మొత్తం ఈ వ్యవస్థలన్నీ పోయి నియంత అనమాట. హిట్లర్ లాగా పార్లమెంట్ కూడా అవసరం లేదు, రాజ్యసభ అవసరం లేదు, లోక్సభ అవసరం లేదు. ఇక్కడ వచ్చి శాసనసభ, మండల సభ, ఈ భారత రాజ్యాంగ ధర్మాసనం ఏం అవసరం లేదు. ఇక అసలు భారత రాజ్యాంగం కూడా అవసరంలా. కాబట్టి మనుధర్మ శాస్త్రానికి ఎవరు కూడా ఎదురు చెప్పకూడదు. అది కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ. అది కేవలం బ్రాహ్మణోత్తముడు బ్రహ్మ మొక్కు నుంచి వచ్చాడు కాబట్టి బ్రాహ్మణోత్తముడు మాత్రమే ఈ పరిపాలించాలి, అది మనుధర్మ శాస్త్రం పరిపాలించాలి అని చెప్పి ఒక ఎజెండా పెట్టి ఆ బ్రాహ్మణులు కూడా చేసే కార్యక్రమంలో ఉన్నాడు. మరి అలా కూడా వాళ్ళు కూడా ఏంటంటే, మరి బ్రాహ్మణులు మరి వాళ్ళ పురోహితం లెక్క ప్రకారంగా రామాలయంలో రాముని యొక్క ప్రాణప్రతిష్ఠ బ్రాహ్మణుడే చేయాలి. బ్రాహ్మణులు ఎల్లా ఈ నరేంద్ర మోడీ చేశాడు. చూడండి ఎంత దుర్మార్గుడు. వాళ్ళతో ఏమన్నాడంటే, నేనే దేవుణ్ణి, నువ్వు బ్రాహ్మణోత్తముడు బ్రహ్మ మొగ్గు నుంచి పుట్టాను అన్నావు కదా, అరే నువ్వు మొగ్గు నుంచి పుడితే నేనే బ్రాహ్మణ్ రా, అసలు నేనే అని చెప్పి పార్లమెంట్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ స్వామీజీలు అందరిని తీసుకెళ్ళిపోయి, అంటే వైష్ణవుల్ని, శైవుల్ని, నాగసాధువుల్ని అందరిని తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు బ్రాహ్మణులు ఏంటంటే వీటిలో మతాలు ఉన్నాయి. వైష్ణవ మతం వేరు, ఈ మతాలు శాఖలు చాలా ఉన్నాయి. వీళ్ళు బ్రాహ్మణులు ఎవరు వెళ్ళకపోయినా రామాలయం బాలరాముడు ప్రాణప్రతిష్ఠ చేసేసాడు నరేంద్ర మోడీ. చూసుకోండి, ఇప్పుడు బ్రాహ్మణులు చాలా బాధపడుతున్నారు. మేము నమ్మాం, కేవలం ఒక ఆర్ఎస్ఎస్ని మాత్రమే చేతులు పెట్టుకొని మాకు పురోహితం లేకుండా చేస్తున్నాడు, మాకు ఉనికి లేకుండా చేస్తున్నాడు ఈ నరేంద్ర మోడీ అని చెప్పి రోడ్డు మీదకి వచ్చారు. కాబట్టి మనం ఏం చేయాలంటే, బీఎస్పీ పార్టీ, రిపబ్లికన్ పార్టీ, సమతా సైనిక దళ్, ప్రజాశాంతి పార్టీ, ఇండియా ప్రజాబంధు పార్టీ, జడా శ్రవణ్ కుమార్ గారు, లేకపోతే ఈయన విశారదన్ మహారాజ్ గారు ఆయన పెట్టిన పార్టీ అన్నీ కూడా, ఉద్యమ పార్టీలన్నీ కూడా సమైక్యగా ఒక జేఏసీగా ఏర్పడి వాళ్ళన్నీ కూడా అటువంటి పరిస్థితులు ఉన్నారు. కానీ ఏంటంటే వీళ్ళకి ఈ బీసీ నాయకులు సహకరించట్లా. ఈ ఆర్ కృష్ణ వెళ్ళి బీజేపీలో జాయిన్ అవ్వకపోతే ఈ పార్టీకి ఆర్ కృష్ణయ్య, ఈ మందకృష్ణ, ఈ మనువాద పార్టీలో చేరినటువంటి ఈ జూపుడు ప్రభాకరు వీళ్ళు ఉండుంటే మొన్న 2024కే ఈ నరేంద్ర మోడీ వచ్చేవాడు కాదు. ఈ రాజశేఖర రెడ్డి టైంలో ఈ మాలమహాన నాయకులు, మాది దండోరా వీళ్ళందరూ కూడా అలాయ్ బాలాయ్ కార్యక్రమం పెట్టుకొని అందరం కూడా రేపు ఎన్నికల్లో మనం పోటీ చేద్దాం, బహుజన రాజ్యాధికారం పోటీ చేద్దాం, మనమే అసెంబ్లీలో పార్లమెంట్ అడుగు పెడదాం అని చెప్పి వీళ్ళు నిర్ణయించుకున్న టైంలో దుర్మార్గుడు, అన్యాయస్తుడు, అక్రమకారుడు, మోసగాడు, దేశద్రోహి, కుల ఉన్మాది, మత ఉన్మాది, కమ్మ రాజ్యంలో కడపరేట్లు, కడప రాజ్యంలో కమ్మలు అనే విధంగా కుట్ర చేసి మందకృష్ణ అని పిలిచి, మందకృష్ణకి నీకు సీట్లు ఇస్తా, ఉద్యోగాలు ఇస్తా, ప్యాకేజీ డబ్బులు ఇస్తా అని చెప్పి లంచం ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కూల్చినటువంటి వాడు రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత ఈ జూపుడు పురాగను పిలిచాడు,
ఈ రాజకీయ బ్రోకరు జూపూడి ప్రభాకరు అమ్ముడుపోయి ఎమ్మెల్సీ తీసుకొని మళ్ళీ తర్వాత కాంగ్రెస్లోంచి మళ్ళీ టీడీపీలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ ఎస్సీ కమిషన్ తీసుకుని వీళ్ళ వల్ల ఈరోజు ప్రజాస్వామ్యం పాడైపోయింది. మిత్రులారా, ఈ జూపూడి ప్రభాకర్ని రానివ్వని అమ్ముడుపోయిన లేకపోతే పశ్చాత్తాపడి నేను చేసిన తప్పు అని ఒప్పుకొని నిజంగా నేను అంబేద్కర్ గారికి ద్రోహం చేశా, భారత రాజ్యాంగానికి ద్రోహం చేశా, నేను చేసిన తప్పే, నేను అమ్ముడుపోవటం తప్పే అని చెప్పి పశ్చాత్తాపడి ఈ జూపూడి ప్రభాకరు, కారెన్ శివాజీ, ఈ తెలంగాణ ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అమ్ముడుపోయాడు, 1000 కోట్లకి అమ్ముడుపోయాడంట కేసీఆర్కి, బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు. ఆ తెలంగాణ తీర్మాన్ మరలన ఆయన ప్యాకేజ్ ఇస్తారు, ఆయన అమ్ముడుపోయాడు, కాంగ్రెస్కి అమ్ముడుపోయాడు. ఈ విధంగా అమ్ముడుపోయిన వాళ్ళందరినీ సమావేశపరిచి మాలమహానాయుడులు నాయకులు, మాది దండోర నాయకులు, బీసీ నాయకులు, అగ్రవర్ణటువంటి ఈ బ్రాహ్మణులు, వయసులు అందరూ కూడా కలిసిపోయి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు అందరికీ అన్యాయం జరుగుతుంది. అగ్రవర్ణంలోటువంటి బ్రాహ్మణుల కాడి నుంచి జనాభా ప్రాతిపదికన ఎవరి జనాభా ఎంతో వాళ్ళకి రాజకీయాల్లో సమానంగా ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇస్తే ఈ దేశంలో కులం ఉండదు, మతం ఉండదు. అప్పుడు మనం ఈ దేశంలో అందరూ కూడా క్షేమం ఉంటామనేటువంటి దిశగా ప్రతి ఒక్కరు కూడా ఆ ఆలోచనలోకి వచ్చేసారు. ఈరోజు చూడండి, పవన్ కళ్యాణ్ని డాక్టర్ కేఏపాల్ గారు పిచ్చిగా తిడుతున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పట్టించుకుంటులా. నిజమే, కేఏపాల్ గారు మాట్లాడేది కరెక్టే, పట్టించుకుంటులా. వాళ్ళకి అర్థమైపోయింది ఈ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇచ్చారని అర్థమైపోయింది. ఆయన అంటాడు కదా, మా అన్నయ్యకి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇచ్చేసేయండి, మా నాగబాబు అన్నయ్యకి కేంద్ర మంత్రి ఇచ్చేసేయండి, నేను హిమాలయాలకు వెళ్తాను, అఘోరాలు నేను నాగసాధువుల్ని దిగంబరులు తీసుకొచ్చేస్తాను, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తీసేద్దాం, మిలిటరీ కూడా తీసేద్దాం, ఇక ఇండియన్ ఆర్మీ వాళ్ళే అని చెప్తున్నాడు. ఇంకా ఆయనకు కూడా అర్థమైపోయింది, ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా అర్థమైపోయింది. పవన్ కళ్యాణ్ ఈయన చెప్తున్నాడు, కేపాల్ గారు, పవన్ కళ్యాణ్కి నువ్వు రాజకీయాలకు పనికిరావు, నువ్వు కాషాయ డ్రెస్ వేసుకునే పార్లమెంట్కి వస్తున్నావు, నిజంగా నీకు సిగ్గులు లేనట్టు ఉంది, నువ్వు రాజకీయాలకు పనికిరావు, వెళ్ళిపో, ఇక హిమాలయాలు వెళ్ళిపోమని చెప్పి చెప్పడం జరిగింది. చూశారు అందరూ కూడా. ఆయన నవ్వుకుంటున్నాడు, పవన్ కళ్యాణ్ నవ్వుకుంటున్నాడు. ఆయన అన్నది కరెక్టే. నేనేదో పవన్ కళ్యాణ్ కోట్లు ఉండి అని చెప్పి నేను నమ్మి ప్యాకేజ్ స్టార్కి డబ్బులు ఇచ్చి చేస్తే చివరాఖరికి ఆంధ్ర తెలంగాణ నా చేయి దాటిపెట్టుందని చెప్పి భయపడిపోయాడు. ఇప్పుడు చూడండి, ఆంధ్ర తెలంగాణ పవన్ కళ్యాణ్ వల్ల చాలామందికి తెలిసిపోయింది, అర్థమైపోయింది. అది జగన్ ఆయనకి అర్థమైపోయింది, ఇది నరేంద్ర మోడీకి అర్థమైపోయి ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తగా చూసుకో, నెక్స్ట్ నువ్వే సీఎం, ఈఎంఐలు దొంగను కదా, నా దగ్గర ఈవీఎంలు ఉండే, నెక్స్ట్ నువ్వే సీఎం. ఇప్పుడు ఏంటంటే ప్రజలు పవన్ కళ్యాణ్ నేను చంద్రబాబు నాయుడు తిడుతున్నారు, నీ వైపు ఓటు శాతం అంత ఉంది కాబట్టి నువ్వు అసెంబ్లీకి వెళ్ళబాకు, అసెంబ్లీకి వెళ్తే నువ్వు ప్రశ్నించావనుకో మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది, ఇటు నిన్ను వాళ్ళు తిట్టకూడదు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, మిమ్మల్ని మొత్తాన్ని కూడా ప్రజలు తిడుతూ ఉంటారు అని లోన్ పెట్టుకున్నాడు. ఈయనకి చెప్పాలి ఆ విషయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారు, చంద్రబాబు నాయుడిని తిడుతున్నారు, పవన్ కళ్యాణ్ని తిడుతున్నారు. ఇప్పుడు సెక్యులర్ హిందువులు, కట్టర్ హిందువులు ఏం కోరుకున్నారంటే మా నరేంద్ర మోడీ వస్తే ఎంత బాగుండేది, ఈ ఒకవైపు ఏమో ఫ్యాక్షనిస్ట్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డిని, ఈయన రాజారెడ్డి రాజ్యాంగం అని అంటున్నాడు, ఆడు చూస్తేనేమో లోకేష్ ఏమో రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారు, ఎమ్మెల్యేలు చూస్తేనేమో బ్లాక్ బుక్ రాజ్యాంగాలు పట్టు తిరుగుతున్నారు. ఆంధ్ర తెలంగాణలో ఎమ్మెల్యేలు అంటే, ఎంపీలు అంటే, ముఖ్యమంత్రులు అంటే ఎరక్తి వచ్చేసి చీ అని చెప్పి ఈ సెక్యులర్ హిందువులు అనుకున్న టైంలో అప్పుడు పవన్ కళ్యాణ్కి చెప్పి, పవన్ కళ్యాణ్ ఇక లాభం లేదు, ఎమ్మెల్యేలు దగ్గర ఎంతమంది ఉన్నారు, ఎంపీలు ఎంతమంది ఉన్నారు, ఒక్కొక్కటి 1000 కోట్లు మొత్తం బీజేపీలో జాయిన్ అయిపోతే నువ్వే సీఎం రేపు జమిలీ ఎలక్షన్ తర్వాత. ఆ తర్వాత ఈ చంద్రబాబు నాయుడులో అనేసేద్దాం, లొకేషన్లో అనేసేద్దాం, ఆ తర్వాత నువ్వు అట్టుండు. అప్పుడు నేను నా మైండ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు,
తర్వాత ఈవీఎంలో దొంగతనం చేసి జగన్ రెడ్డి గారికి ఇవ్వకపోతే దొంగని మళ్ళీ బయటపడతాయి. అరే ఎంత జగన్ 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 అంటే ఏ రకం ఇచ్చారని మళ్ళీ జనాలు ఎదురు తిరుగుతారని చెప్పి అనుమానం రాకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేయాలి. అప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు తప్పదు ఇక మీరు, ఎందుకంటే నా కోసం త్యాగించాడు, మళ్ళీ జైలుకి వెళ్ళిపోండి అని చెప్పి ఆయన ఒక స్కెచ్ చేసేసాడు. కాబట్టి మచిలీపట్నంలో ఉన్నటువంటి దళిత నాయకులు, బీసీ నాయకులు అందరూ అర్థం చేసుకోండి. నేను ఇలా మాట్లాడతా, నేను ఏమనుకోవద్దు. కుల సంఘ నాయకులు ఉన్నారు, మీ పేర్లు చెప్పుకొని దళితుల మీద దాడులు చేస్తున్నారు, క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు. మరి నేను ఒక సాధారణమైన వ్యక్తిని, వెనక ముందు డబ్బు లేదు, నాకు మ్యాన్ పవర్ లేదు, మనీ పవర్ లేదు, అయినా కానీ మేము పేరు పెట్టి మాట్లాడుతున్నానంటే కారణం ఏంటంటే నేను ఏం ఆశించి కాదు. ఈ పట్టణంలో రౌడీల పేరు, గోండాల పేర్లు ఎత్తి మాట్లాడుతానంటే నాకు ఎప్పుడైనా ప్రాణాన్ని హాని ఉంటుంది. అయినా కానీ నేను చెప్పాను, ఎవరెవరి వల్ల నాకు ప్రాణహాని అని చెప్పాను కాబట్టి వీళ్ళు ఎవరు ఏం చేయలేరు. కాబట్టి ఏంటంటే కుల సంఘ నాయకులకి మొత్తం చెబుతున్నా, మాలమహానాయుడు నాయకులు కానీ, మాది దండోర నాయకులు మందకృష్ణ పేరు ఉపయోగించబాగండి. మందకృష్ణ పేరు మీరు ఉపయోగించేసి మాలల మీద దాడి చేయబాగండి. ఇప్పుడు కొనగల నారాయణ గారు, బొల్లయ్య గారు పేరు ఉపయోగించేసి బీసీలు, గౌళ్ళు మీరు మా మీద దాడి చేయబాగండి. బందరకోట నాగార్జున గారు ఆయన చాలా మంచి వ్యక్తి, బీజేపీలో ఆయన పార్టీకి నామినేషన్ ఇస్తే కోనేరు సెంటర్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ఇసుకెత్తరాలి జనం. నిజంగా చెప్పాలంటే యాదవ్ సోదరుల్ని చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది. వాళ్ళకున్న ఐక్యత, ఒకే ఒక నాయకుడు యొక్క అడుగుజాలు ఉంటారు. ఇప్పుడు ఆయనకు మంచి పేరు ఉంది, బందరకోట నాగార్జున గారికి మంచి పేరు ఉంది. ఆయన పేరును పాడు చేయబాగండి. మా నాగార్జున గారు ఉన్నారు కదా అని చెప్పి అరే మాలోడా మాది కూడా అని చెప్పి క్రైస్తవుల మీద దాడి చేయబాగండి. ఎందుకంటే చాలామంది యాదవ సోదరులు యేసుక్రీస్తు నమ్ముకున్నారు. కాబట్టి ఏంటంటే మీరు అర్థం చేసుకోండి, ఎవరి ఇష్టం వాళ్ళది. యేసుక్రీస్తు నమ్ముకున్నంత మాత్రాన కులం నుంచి వెలిసేయబాగండి. అటు యాదవులు కానీ, గౌడుగులు కానీ మీరు కులం నుంచి వెళ్ళేయబాగండి, వాళ్ళ ఇష్టం. భారత రాజ్యాంగం మత స్వేచ్ఛ ఇచ్చింది. యేసుక్రీస్తు నమ్ముకుంటాం వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు, నువ్వు నమ్ముకుంటాకి లేదు అని వెళ్ళేయబాగండి. నేను ఈరోజు దేశాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను. మిత్రులారా, నేను ఎవరికి మిత్రుడిని కాదు, శత్రువుని కాదు. మిత్రత్వాలు, శత్రుత్వాలు అనేవి శాశ్వతకాలం ఉండేవి రాజకీయాల్లో. కాబట్టి ఏంటంటే మచిలీపట్నంలో ఇప్పుడు బాబా ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన అందరివాడు, మాజీ మున్సిపల్ చైర్మన్గా ఆయన ఎంతో సేవలన్నీ అందించారు మా పట్టణానికి. బచ్చుల అర్జున్ గారు ఉన్నారు, ఆయన అభిమాని. నేను ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని, ఆయన పనులుంటే వెళ్ళేవాడిని. నేను లీడర్ అని అంటే వాళ్ళు వీళ్ళని లేదు, వెళ్తాం. లీడర్ క్వాలిటీస్ ఉండాలి. ఒక కులాన్ని వెనకేశ్వరకూడదు ఎవరు కూడా. ఇప్పుడు మారుమూడి విక్రమప్రసాద్ గారు ఉన్నాడు, నాకు తెలిసి ఆయన కులాన్ని వెనకేశ్వరాడు. ఆయనకు కులం లేదు. నేను చూసా, ఉన్నవాళ్ళు చాలా జ్ఞానం గలవాడు. ఇప్పుడు మాలలు వచ్చినా, మాదిగలు వచ్చినా, ఎస్టీలు ఎవరు వచ్చినా చేస్తాడు. ఒక్క కులానికి వెనకేశ్వరాడు. ఎప్పుడు కూడా ఆయన చూసా, మాలమహానాడు మీటింగులకి వెళ్ళటం కానీ నేను చూడలే. ఏదన్నా గౌరవార్థంగా పిలిస్తే వెళ్ళటమే తప్ప ఆయన కులం మీదేసుకోడు. నాకు తెలిసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీల్లో ఉన్న యథార్థవంతుడు, అంబేద్కరిస్టు ఒకే ఒక్కడు మారుమూడి విక్రమప్రసాద్ చెప్పడానికి ఆశ్చర్యపడ్డాను. కానీ ఏంటంటే రాజకీయాల్లో ఆయన స్వార్థపరుడే. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదైనా ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఎదురు చూస్తున్నాడు. ఆయన దగ్గర ఉన్న ఒకే ఒక లోపం, అదొకటే నేను దాన్ని ఖండిస్తాను. అప్పుడు కూడా ఈరోజు కూడా ఖండిస్తాను. అన్నిట్లో యథార్థవంతుడు. కానీ ఏంటంటే ఎస్సీ కమిషన్ చైర్మన్ అయిన తర్వాత ఆయనకి రాజకీయాల మీద మైండ్ తిరిగింది. అవసరమైతే ఆయన ఒక పార్టీ పెట్టుకోవచ్చు, అవసరమైతే బీఎస్పీ పార్టీ తరపునో, ప్రజాశాంతి పార్టీ తరపునో, ఇండియా ప్రజాబంధు పార్టీ తరపునో నామినేషన్ ఎత్తే ఓట్లేసి గెలిపించగలం. కానీ ఆయనకి ఆ మైండ్ లేదు. ఇది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీద అభిమానం పెంచేసుకున్నాడు. ఎట్లయినా సరే ఆయన దగ్గర ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవాలని అదే దారిలో ఉన్నాడు తప్ప ఈరోజు దళితుల మీద దాడి జరుగుతున్నా పట్టించుకోవట్లా, క్రైస్తవుల మీద దాడి జరుగుతున్నా పట్టించుకోవట్లా. కాబట్టి ఏంటంటే ఒకవైపు మారుమూడి విక్రమప్రసాద్ గారు, ఈ కొనగల నారాయణ బొల్లయ్య గారు, బందరకోట నాగార్జున గారు,
వీళ్ళందరూ కూడా ప్రముఖులు, జ్ఞానం గల వాళ్ళు, మంచి వ్యక్తులు, ఆపదలు ఉంటే ఆదుకునేవాళ్ళు. మరి ప్రతి కులానికి ఒక నాయకుడు ఉండటం అవసరమే, కానీ అదే సందర్భంలో కులాన్నే వెనకేసి రాకూడదు. పోలీసు వాళ్ళు పనిచేయనివ్వాలి, వాళ్ళని పని చేయనివ్వరు, ఎవరు పని చేయనివ్వరు. లేకపోతే మా మీద ఎందుకు చాలు జరిగింది, ప్రతిోడు ఎవడు చూసినా ఆడి మాలోడు, ఆడి మాదిగోడు, ఆడి ఎరుకులోడు, ఆడి యానాదోడు, ఆడి మంగళోడు, కమ్మరోడు, కుమ్మరోడు అని చెప్పి ఇట్లా వేధిస్తున్నారు. మరి ఆర్థికంగా సామాజికంగా ఒక్కో స్థాయికి వచ్చినటువంటి ఈ బీసీలు ఈ కులాన్ని విడిచిపెట్టేయాలి. కుల వివక్ష అనేది ఉండకూడదు. అది తాత్కాలికంగా కుల వివక్షకు గురైనవాడు కడుపు మంట నాకు తెలుసు కాబట్టి ఈరోజు పట్టణ ప్రజలందరూ కూడా సామరస్యం కలిగి మనందరం కూడా అందరం బంధువులుగా కలిసి ఉందాం. దేశం ప్రమాదంలో ఉంది, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ఈ నరేంద్ర మోడీ 2 నెలలకు 3 నెలలకు 6 నెలలకు ఒక భారత రాజ్యంలో ఒక పేజీ చింపుకుంటూ వస్తున్నాడు. 20 పేజీలు చింపేశాడు. ఇంకొక 2027లోనే జమిలీ ఎలక్షన్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చి ఈ ప్రాంతీయ పార్టీలు పౌరలేఖనం చేస్తాడు. పార్లమెంట్లో కొత్త చట్టాలు తీసుకొస్తాడు. ఇప్పుడు మసీదుల మీద లౌడ్ స్పీకర్లు పెడతాకి లేదు అని కొత్త చట్టం తీసుకురాబోతున్నాడు. ఆదివారం రోజు సెలవు దినం రద్దు చేయబోతున్నాడు. చర్చిల్లో మైకులు పెట్టకూడదని చట్టం తీసుకురాబోతున్నాడు. ఇంట్లో కూడా ప్రార్థన చేయకూడదు అనేటువంటి చట్టం తీసుకురాబోతున్నాడు. ఇటువంటి కఠిన పరిస్థితుల్లో మళ్ళీ ఇంకోటి ఏంటంటే సాయిబాబా గుళ్ళు మొత్తం కూల్చేయాలి. సెక్యులర్ పదం వాడిన పూజారుల్ని వాళ్ళ మీద దాడులు చేయండి. వాళ్ళ ఈ పూర్వీకులు ఇచ్చిన ఆస్తులు లాక్కోండి. అవన్నీ కూడా తీసుకొచ్చి తిరుపతి దేవస్థానానికి యాడ్ చేయాలి. ఇప్పుడు చిలుకూరి బాలాజీ టెంపుల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లేదు, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి ఈ నరేంద్ర మోడీ ఎక్కడైతే బ్రాహ్మణోత్తములకి పాపం వాళ్ళు దాని మీద ఆధారపడతారు కదా, సెక్యులర్ బ్రాహ్మణులు, నిజమైనటువంటి బ్రాహ్మణులు, నిజమైనటువంటి ప్రజాస్వామ్యవాదులు, వాళ్ళకి ఆదాయం ఏముంటుంది? ఆ గుడి మీద వచ్చే ఆదాయంతోనే బతికేది. మరి ఈరోజు వాళ్ళకి జీవనోపాధులు ఎక్కడ చేస్తున్నారుగా బ్రాహ్మణోత్తములకి, మరి వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది? వాళ్ళు కులవివక్షకు గురవట్లేదా? మేము అనేవాళ్ళు మా చిన్నప్పుడు, అదే పిచ్చిపంతులు రాడు, అది వేపనోడు పిచ్చిపంతులు అనేవాడు. వాళ్ళు మమ్మల్ని అనేవాళ్ళు, మాలోడు మాది కూడా అని మమ్మల్ని దూరం పెట్టాడు. మేము వాళ్ళు దూరం పెట్టేవాళ్ళం మా చిన్నప్పుడు. అరే అడి పిచ్చిపంతులు అవుతున్నాడు ఆ వేపనోడు, ఆడికి ఏం తెలియదురా అని చెప్పి వాళ్ళు కులవివక్షకు గురయ్యారు, బ్రాహ్మణులు కులవివక్షకు గురయ్యారు, ఈ వయసులు కోటలు కూడా వివక్షకు గురయ్యారు. ఈ మొత్తం ఈ కుల వివక్షకు గురవటానికి కారణం ఆర్ఎస్ఎస్ఏనండి. ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు. ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు ఈ మచిలీపట్నం నుంచి మణిపూరు వరకు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళ ఎజెండా ఈ భారత రాజ్యాంగం వద్దు. వీళ్ళకి కమ్మ, రెడ్డి, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు పరిపాలించాలి అంతే. ఎందుకంటే కమ్మ, రెడ్డి వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ఏనండి. చంద్రబాబు నాయుడు ఆర్ఎస్ఎస్, జగన్మోహన్ రెడ్డి ఆర్ఎస్ఎస్, పవన్ కళ్యాణ్ ఆర్ఎస్ఎస్. మీరు ఎంత కరెక్ట్గా ఎందుకు చెబుతున్నారు? వీళ్ళు గర్వాబసి తీసుకున్నారు. ప్రవేశపెట్టింది ఆర్ఎస్ఎస్ వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి గర్వాబసి తీసుకున్నాడు. నేను వీడియోలు కూడా పెట్టేగా, గర్వాబసి తీసుకున్నాడు. మీరు సోషల్ మీడియా చూసుకోండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన శూద్రుడు. మరి శూద్రుడికి జన్మం వేస్తారా? మరి తీసుకెళ్ళారు. నేను ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయిపోయా, మీరేం చెబితే చేస్తా అని చెప్పి అక్కడ కమిట్మెంట్ అయిపోయి ప్రయాగ్రాజ్ వెళ్ళి అక్కడ ద్విజుడు అయిపోయాడు, బ్రాహ్మణుడు అయిపోయాడు, జన్యం వేసేసుకున్నాడు. ఈ పవన్ కళ్యాణ్ జన్యం వేసుకున్నాడు అంటే ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి జాయిన్ అయ్యాడు, చంద్రబాబు నాయుడు జాయిన్ అయ్యాడు, లోకేష్ జాయిన్ అయ్యాడు, రేవంత్ రెడ్డి జాయిన్ అయ్యాడు, అక్కడ మమతా బెనర్జీ జాయిన్ అయింది, అరవింద్ కేజ్రీవాల్ జాయిన్ అయ్యాడు. ఒక్క స్టాలిన్, విజయ్ దళపతి, అఖిలేష్ యాదవ్ తప్ప మొత్తం ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయిపోయారు. ఒక రాహుల్ గాంధీ తప్ప. సోనియా గాంధీ కూడా ఆర్ఎస్ఎస్ఏ. ఆమె చాలా దుర్మార్గురాలు. ఎందుకంటే డాక్టర్ కేపాల్ గారికి వచ్చే పీస్ మిషన్కి వచ్చే డబ్బులు ఆపేసేసింది. రాజశేఖర రెడ్డి కూడా ఆర్ఎస్ఎస్ఏ. ఆయన చనిపోయిన తర్వాత ఆయన గుళ్ళు పెట్టి దేవుడు రాముడు అని పెట్టుకున్నారు. ఆయనకి రాజశేఖర రెడ్డి వల్ల ఎంత నష్టం జరిగిందనుకున్నారు? ఆరోగ్యశ్రీ పెట్టి ఆయన జేబులు డబ్బులు ఏది ఇచ్చినట్టు
ఆ, ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి కార్పొరేట్, మళ్ళీ కమ్మ రెడ్డి కార్పొరేట్ హాస్పిటలే. ఎవరికైనా బ్రాహ్మణులకు ఉండయా కార్పొరేట్ హాస్పిటల్లో? వయసులకు ఉండయా? లేవు. ఈ ఆంధ్ర తెలంగాణలో రెడ్డి కమ్మలకి కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ హాస్పిటళ్ళు, మైన్స్, కాంట్రాక్టులు మొత్తం వాళ్ళే కదండి. ఈరోజు బ్రాహ్మణులు అందరు రోడ్డు మీదకి వచ్చేస్తారు. వీళ్ళు మీ కమ్మలు ఎంతమంది ఉన్నారు? కమ్మ సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు? మీరు రెడ్డి సామాజిక వర్గం ఎంత ఉన్నారు? మీరు ఈ జనాభా మరి తెలంగాణలో వేస్తున్నారు, ఇక్కడ ఆంధ్రాలో ఎందుకు వేయరు? ఆంధ్రాలో ఎందుకు వేయరు? మీ జనాభా ఎంత? అసలు ఇక్కడ చూసుకుంటే రెడ్డి కమ్మ సామాజిక వర్గం చూసుకుంటే వీళ్ళకి ఈ పంచాయతీల్లో కూడా రావు. వీళ్ళకి జనాభా ప్రయత్నం చూసుకుంటే చాలా తక్కువ. స్టేట్ సపరేట్ అయిపోయింది కదా, అవన్నీ కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వీళ్ళకి ఏమైనా కొద్ది సీట్లు ఎక్కువ వచ్చాయి, ఇప్పుడు లేవు. వీళ్ళకి ఇష్టం ఉందో కుల రాజకీయాలు, మత రాజకీయాలు. కాబట్టి ఏంటంటే మచిలీపట్నం బందరు బంధువులు, బ్రాహ్మణులు, వైశ్యులు, కాపులు, కమ్మలు అందరూ, నేనేంటంటే ఎవరిని నేను తక్కువ చేసి ఎవరిని పక్కన పెట్టి మాట్లాడతా, అందరికీ అన్ని కులాల్లో కానీ జరిగింది. ఇప్పుడు మీ కమ్మ రెడ్లు, కాపు, కమ్మలో కాపులు అంటే వీళ్ళు పంచుకున్నారు, దొంగలు పట్టణాలు పంచుకున్నట్టు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, కడప రాజ్యంలో కమ్మ రెడ్లు. ఇలా కాదు, కమ్మలో ఆర్థిక జ్ఞానపండులు ఉన్నారు, ఊపోటు తింటే ఊపిరి తినలే కమ్మలు ఉన్నారు, కాపులు ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, వయసులు ఉన్నారు. ఈరోజు మచిలీపట్నంలో చూస్తే వయసు సోదరులు ఉన్నారు, నాకు తెలిసి చాలామంది ఉన్నారు. ఈ డీమార్ట్ పెట్టడం వల్ల షాపింగ్ మాల్స్, అంటే అనిల్ అంబానీ, అదానీలు, వీళ్ళు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, వాడరేవులు, విమానాశ్రయాలు మొత్తం వాళ్ళు ఉంటే ఇంకా వీళ్ళ దగ్గరికి వెళ్ళి కొంటారండి, వయసు సోదరుల దగ్గరికి. ఈరోజు ఆర్థిక పతనం అయిపోయారు, వయసు సోదరులు ఆర్థిక పతనం అయిపోయారు. కాబట్టి ఏంటంటే ఈ మచిలీపట్నంలో వయసు సోదరులు జనాభా ప్రాతిపదికన వాళ్ళకి మన మున్సిపాలిటీలో కార్పొరేషన్ ఎన్ని సీట్లు ఇవ్వాలి వాళ్ళకి, అలాగే బ్రాహ్మణులకి ఎన్ని ఇవ్వాలి? అసలు బ్రాహ్మణులు కార్పొరేట్లు ఎవరున్నారు ఇక్కడ? ఇక్కడే కాదు, చూసుకోండి మీరు, ఈ బ్రాహ్మణుల జనాభా ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఈ కార్పొరేట్ సీట్లు ఎన్ని ఇచ్చారు? ఎంతసేపు ఎస్సీలు బీసీలేనా? వాళ్ళు పట్టించుకోరా? ఇప్పుడు అగ్రవారిలో ఉన్నటువంటి బ్రాహ్మణుల వయసులు ఎందుకు బాధపడుతున్నారు? మండల హిందూ కోడ్ బిల్లుని ఎందుకు వ్యతిరేకించారు? వాళ్ళు కడుపు మండి, వాళ్ళలో న్యాయం ఉంది. మరి అసలు హిందూ కోడ్ బిల్లుని వ్యతిరేకించిన కారణం అదేనండి. వాళ్ళు బాధపడరు, ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. బ్రాహ్మణులు వయసులో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏంట్రా మేము ఇంత కష్టపడి చదువుతుంటే ఏంటి ఎస్సీలు రిజర్వేషన్లు ఏంటి? మీరు చదువుకోకపోయినా తక్కువ మార్కులు వస్తే మీకు ఉద్యోగం ఇస్తారా? నేను బ్రాహ్మణుడికి ఉంటే నేను కూడా అదే మాట అంట, వయసుడికి ఉంటే నేను కూడా అదే మాట అంట. ఇది ఎంతవరకు న్యాయం? లేచిన కాడి నుంచి ఎస్సీ రిజర్వేషన్, వీళ్ళు మాళ్ళు అవి కాదు, వర్గీకరణ అనుకో మాది అంటే బ్రాహ్మణులు వయసులు వీళ్ళు పాప పేదవాళ్ళు, వాళ్ళు బతకూడదా? వాళ్ళు చావారా? ఇవి చూస్తేనేమో బీసీలు మాకు మేము 50% ఉన్నాం మాకంటారు వీళ్ళు. పోనీ వీళ్ళు ఏమన్నా అలా ఉన్న వాళ్ళు ఏమన్నా అట్లా కొన్ని రాజకీయ చైతన్యం కలిగి జనాభా ప్రాతిపదికన మాకు ఇవ్వాల్సిన మాకు ఉండంటారు, అడగరు. ఆర్కృష్ణ వెళ్ళిపోయి బీజేపీలో జాయిన్ అయిపోయాడు, ఈ మందకృష్ణ వెళ్ళి బీజేపీలో జాయిన్ అయ్యాడు, ఈ జూపుడు ప్రభాకరు, ఈ మానమోహన నాయకులు అందరూ వచ్చేసి బీజేపీ మిత్రపక్షం, బీజేపీ అనుబంధ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరారు. ఇంకా దేశంలో ఇంకా ఏం పార్టీ ఉంది? మొత్తం బీజేపీ కదా. అసలు బీజేపీ కూడా భూస్థాపితం అయిపోయింది. మోడీ పార్టీ అండి. కాబట్టి ఈ మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు, పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు అందరికి కూడా నేను నా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులతో శాంతి కోసం, సమాధానం కోసం, ఐక్యత కోసం, ప్రజాస్వామ్యం కోసం మనందరం, మన కుటుంబాలు, మన భార్య పిల్లలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో చక్కగా స్వర్ణాంధ్రగా, స్వచ్ఛ భారత్గా, స్వర్గ భారత్గా మనం తీర్చిదిద్దుకోవాలంటే
ప్రాంతీయ పార్టీలు ఏకం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవైపు డాక్టర్ కేఏ పాల్ గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను డాక్టర్ కేఏ పాల్ గారు పాల ఆర్మీ నాకు ఉంది, ఇండియన్ ఓఫీర్ ఆర్మీ ఉంది, ఎస్సీ బీసీ మైనార్టీ జేఏసీ ఉంది, దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ సమితి ఉంది, దక్షిణ భారతదేశం ప్రత్యేక దేశంగా ప్రకటించాలనేది ఉంది, క్యాష్లెస్ ఇండియన్ క్రిస్టియన్ గ్రూప్ ఉంది, ఇవాంజలిస్ట్ సోల్జర్స్ గ్రూప్ ఉంది, ఏపీ స్టేట్ బ్రాడ్కాస్ట్ గ్రూప్ ఉంది. ఈ విధంగా చూసుకుంటే ఎన్నో గ్రూపులు, ఆ గ్రూపుల్లో 200 మంది 300 మంది 500 మంది ఇట్లా ఉన్నారు. ఎందుకు మనందరం ఒకటి కావాల్సి ఉంది? కారణం ఏంటంటే భారత రాజ్యాంగబద్ధంగా అందరికీ న్యాయం జరగాలండి. పాపం బ్రాహ్మణులు ఉన్నారంటే వాళ్ళు ఎంత కులవివక్ష గురవుతున్నారు. వాళ్ళు ఎంతో సాత్వికులు, దీన మనసు, తగ్గింపు ఉంటుంది. అన్ని కులాలు ఉంటారండి దుర్మార్గులు, ఎవరు లేరు. బ్రాహ్మణులు అనకూడదు. బ్రాహ్మణులు చాలా జ్ఞానం గల వాళ్ళు, వివేకం గల, దైవభక్తి గల వాళ్ళు. నేను అదే పెట్టాను, ఒక వీడియో పెట్టాను, మీరు వినండి. బ్రాహ్మణ సోదరులారా మీరు రాజకీయాల్లోకి రండి, పూజారులారా మీరు రాజకీయాల్లోకి రండి, పాస్టర్లారా మీరు రాజకీయాల్లోకి రండి, ఇమాములారా ముస్లిము మత పెద్దలారా మీరు రాజకీయాల్లోకి రండి. ఈ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్, వీళ్ళు ఫ్యాక్షనిస్టులు, రౌడీలు, గోండాలు, దొంగలు, మోసగాళ్ళు, దోసుకుంటారు, దాచుకుంటారు. వీళ్ళ ఫ్యాన్సుల వల్ల జనాలు పుట్టు చచ్చిపోతున్నారు, శాంతి భద్రతలు లేవు. కాబట్టి ఏంటంటే దేవుడి విలువ, ప్రజాస్వామ్య విలువ, ప్రేమ ఆప్యాయతలు పూజారులకు, ఇమాములు, మౌజాములు, పాస్టర్లకు ఉంటాయి తప్ప వీళ్ళకు ఉండవు. కాబట్టి ఏంటంటే మీరందరూ రండి అని చెప్పి నేను వీడియో పెట్టాను, వినండి సోదరులారా. ఇక అసలు విషయానికి వస్తే ఈ పట్టణంలో ప్రముఖులు ఎంతోమంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళు చాలా గౌరవం ఉంటుంది. మొత్తం వాళ్ళ కులం అంతా కూడా ఒక వ్యక్తికి కట్టుబడి ఉంటారు. మంచిదే, కులానికి ఒక నాయకుడు ఉంటే మంచిదే. మరి మీకు కులానికి ఒక నాయకుడు పెట్టుకుంటే మరి భారత రాజ్యాంగం ఎందుకు? ఇంకా మీరు కులానికి ఒక భారత రాజ్యాంగం పెట్టేసుకోండి, మాలలో మీరు ఒక భారత రాజ్యాంగం పెట్టేసుకోండి, మాదిగులు మీరు ఒకటి పెట్టేసుకోండి. ఇంకా భారత రాజ్యాంగం ఇంకెందుకు? భారత రాజ్యాంగం ఏంటంటే కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో అందరూ కూడా పరమత సహనం కలిగి, కుల వివక్ష లేకుండా అందరూ కలిసి జీవించాలంటే కులానికి ఒక నాయకుడు, మతానికి ఒక నాయకుడు, వీధికి ఒక నాయకుడు, ఇంటికి ఒక నాయకుడు వస్తే ఇంకా పరిపాలన ఎక్కడ సాగుతుందండి? పరిపాలన పోలీసులు చేయనిస్తారా? ఇప్పుడు చూడండి, సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం తీసి పాపం అమాయకపు ప్రజల్ని అరెస్టులు చేస్తే ఒంగోలు పోలీస్ స్టేషన్కి రమ్మంటాం, అక్కడ సాయంకాలం దాకా కూర్చోబెడతాం, రెండో రోజు విశాఖపట్నం రమ్మంటాం, అక్కడ కూర్చోబెడతాం. ఇట్లా వేధిస్తున్నాడు లోకేష్. మరి ఎమ్మెల్యేలు చూస్తే బ్లాక్ బుక్ రాజ్యాంగాలు అని చెప్పి కొడాలి నాని, వల్లభనేని వంశీ, అనిల్ యాదవ్, పేరు నాని గారు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి, ఈ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని బూతులు తిడతాం, వార్నింగ్లు ఇవ్వటం, వాళ్ళు వీళ్ళకి వార్నింగ్లు ఇవ్వటం, వీళ్ళిద్దరి మధ్యలో కార్యకర్తలు కొట్టుకుసావటం. మా చంద్రబాబు నాయుడు అంటావరా నువ్వు అంటాడు, ఈడికి అత్తేసుకొస్తాడు. ఎరా మా జగన్మోహన్ రెడ్డి అంటావరా నువ్వు అంటాడు, ఈడికి అత్తేసుకెళ్తాడు. ఇట్లా ఈ దేశం అంతా నాశనం అయిపోతుందండి. కాబట్టి మనకి ఇప్పుడు ప్రమాదం ఎవరి వల్ల అంటే ఈ ప్రాంతీయ పార్టీల వల్ల, తెలుగుదేశం వల్ల చాలా ప్రమాదం పొంచి ఉంది. ఈ జనసేన వల్ల అసలు అంతకంటే ప్రమాదం పొంచి ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అంతకంటే ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయిపోయారు. మణిపూర్ గురించి మాట్లాడరు. మణిపూర్లో స్త్రీలను నగ్నంగా ఊరేగించారు, మానభంగాలు చేశారు. మరి చూడండి, కాళేశ్వరం ప్రాజెక్టు 40 కిలోమీటర్ల టన్నెల్, అది దాంట్లో 8 మంది కార్మికులు పాపం ప్రమాదంలో పడ్డారు. ఉన్నారో చచ్చిపోయారో తెలియదు. దానికి రేవంత్ రెడ్డి గారు మరి అక్కడుండి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని హెలికాప్టర్లో పంపించడం, అది 2 వైపుల నుంచి డ్రిల్లింగ్ చేసుకుంటూ వెళ్తాం. వాళ్ళు 7 ఇరుక్కుపోయారు, అక్కడ ఉన్నారో లేదో చచ్చిపోయారో తెలియదు. మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు టన్నెల్లో ఇరుక్కుపోయిన వాళ్ళకి ప్రాణాలు రక్షించడం కోసం కేంద్రం నుంచి బలగాలు దిగింది, మిలిటరీ దిగింది.
మరి ఇదే శ్రద్ధ మణిపూర్ విషయంలో ఎందుకు తీసుకోలేదు? ఇది దుర్మార్గుడు, ఈ దేశద్రోహి నరేంద్ర మోడీ. అంటే క్రైస్తవులకు ప్రాణాలకు విలువ లేదు. క్రైస్తవులు చంపడానికే ఈ బీజేపీ, ఈ ప్రాంతీయ పార్టీలు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడో, ఈ చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడో, ఈ పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడో మణిపూర్ గురించి? ఈ రోజుకి అక్కడ దాడులు జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్ ఈ రోజుకు దాడులు జరుగుతున్నాయి. ఇటువంటి పార్టీల్లో మాలలో మాదిగలు, క్రైస్తవులు ఉన్నారంటే నిజంగా మీరు మనుషులేనా? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఒక అభినవ మోడీ. జమిలీ ఎలక్షన్ కోటేశాడు, రైతు నూతన చట్టాలు కోటేశాడు, పౌరసత్వ సవరణ బిల్లు కోటేశాడు, అన్నిట్లు కోటేసేస్తాడు. ఈరోజు చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాడంటే దానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారే. వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని, నరేంద్ర మోడీ ఏం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు కొట్టుకుని చచ్చిపోయేలా చేస్తున్నారు. నిజంగా నాకు తెలిసి వీళ్ళు కొట్టుకు చచ్చిపోతారేమో, ఒకళ్ళు కాల్సి చచ్చిపోతారేమో డౌట్ వస్తుంది, నాకు బాధ అనిపిస్తుంది, వీళ్ళ మీద జాలి అవుతుంది. చంద్రబాబు నాయుడు అంటాడు చాలా స్పష్టంగా సోషల్ మీడియా వెళ్తాడు, నీ తల్లి మొగుడు, నీ అమ్మమ్మ మొగుడు అని చెప్పి మాట్లాడుతున్న నవ్వు వస్తుంది. బూతులు. వీళ్ళేంటంటే చంద్రబాబు నాయుడు తెలిసే దుర్మార్గం చేస్తున్నాడు. తెలుసు ఈవీఎంల దొంగ, ఈవీఎంల ద్వారా అధికారులకు వచ్చారని. కాబట్టి మిత్రులారా, మచిలీపట్నం అందరు బంధువులారా, ఈ ఒక పని చేద్దాం, ఈ కుటుంబ రాజకీయాలు స్వస్తి పెడదాం. ఎల్లకాలం ఎంతవరకు న్యాయం అండి ఇది? పాపం కాపు సోదరులు ఎంతమంది కష్టపడి సంపాదించుకుని రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని అంబుల్ గారు, మరి గంగయ్య గారు వాళ్ళ అబ్బాయి చలంచెట్టి ఆదికర్ణ గారు, వీళ్ళు అసలు రాజకీయాల్లో కుటుంబాలు వాళ్ళు కనుమరిగిపోయారు. వాళ్ళ పార్టీల్లో ఉండి వాళ్ళు కనుమరిగిపోయారు. పేర్ని కృష్ణమూర్తి గారు 3 సార్లు, పేరు నాని గారు 3 సార్లు, ఇంకింతేనా? మరి కాపు సోదరులు ఎంతమంది అదే చలంచెట్టి ఆదికర్ణ గారు నామినేషన్ వేయకూడదా? లేకపోతే అంబుల్ గారి ఫ్యామిలీలు ఎవరైనా వేయకూడదా? ఎంతకాలం ఈ కుటుంబ రాజకీయాలు? నేను అందుకని అంటున్నా, పోనీ కాపులు చేశారు, ఇప్పుడు వయసులు ఉన్నారుగా, ఇవ్వచ్చు కదా, బాబుప్రసాద్ గారికి టికెట్ ఇవ్వచ్చు కదా, వైసీపీలో కానీ తెలుగుదేశంలో కానీ, తెలుగుదేశం పార్టీలో బాబాప్రసాద్ గారికి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు వైసీపీలో ఒక రోసీ గారే ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఏమన్నా ఉపయోగం ఉందా? ఆయన మాట్లాడిచ్చారా? వీళ్ళు జనాభా ఎంత, వయసులు జనాభా ఎంత? మనం మార్పు కోరుకున్నాం, మచిలీపట్నంలో కోరుకున్నాం. ఈ మచిలీపట్నం మణిపూర్ కాబోతుంది. మణిపూర్ కాకుండా ఉండాలంటే సామాజిక న్యాయం మనం పాటించాలి. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా మనందరం కలిసిపోవాలి. ఈసారి ఒక పని చేద్దాం, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి జెండా పట్టుకుని కష్టపడి పనిచేసిన వాళ్ళు ఎవరున్నారో చూసుకొని కాపు సోదరులో వాళ్ళకి టికెట్ ఇమ్మని అడుగుదాం. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్దాం, నేను వస్తా. తెలుగుదేశం పార్టీలో ఎంతో కష్టపడి పనిచేశారు వయసు సోదరులు, మరి వాళ్ళకి ఎవరికన్నా టికెట్ ఇమ్మని అడుగుదాం. అదే ప్రకారంగా మళ్ళీ ఈ అగ్నికుల క్షత్రియులు కూడా కష్టపడి పనిచేసి ఉంటారు, వాళ్ళకని అడుగుదాం. మార్పు ఉండాలి కండి. ఎంతకాలం మీరే ఉంటారా? ఎంతకాలం నాని గారి, ఎంతకాలం రవీంద్ర గారి, ఏదో ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. కాబట్టి మనం మార్పు కోరుకున్నాం. బ్రాహ్మణులు ఉన్నారు, అసలు బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు జనాభా? వాళ్ళకి ఈ కార్పొరేషన్లో ఎన్ని టికెట్లు ఇవ్వాలి? జనాభా ప్రాతిపదికన చూసి ఇవ్వాలి కదా, ఇవ్వాలి కదా. వాళ్ళు ఉనికిని కోల్పోతున్నారు బ్రాహ్మణులు చాలా మంచి బ్రాహ్మణత్వం చాలా మంది ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. అంటే పాపం ఎలా ఉందండి ఈరోజు పరిస్థితి? ఒక సోమరుడు, కులం కనిపెట్టినోడు, ఈ మనువాది ఆర్ఎస్ఎస్లో చేరినోడు వల్ల పాపం బ్రాహ్మణత్వులందరూ మనోభావాలు గాయపెడతారు. ఇప్పుడు నా బోటోడు మాట్లాడితే అందరికీ బాధ అనిపిస్తుంది కదా. మీరు మాలోడు మాదిగోడు అంటే అందరికీ బాధ అనిపిస్తుంది కదా. కమ్మోడు, రెడ్డోడు, అసలు అందరూ వివక్ష గురవుతున్నారండి ఈరోజు. ఆ కులం ఈ కులం కాదు అని ఆడికి కమ్మోడు అంటారు, అది పెద్ద ఇదేం కాదు, వాళ్ళు శూద్రులే. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసే పనులు వాళ్ళు శూద్రులే. అరే ఆడి కమ్మోడు, ఈడి కాపోడు, ఈడు రెడ్డోడు, ఆడి గౌడోడు, ఏంటిది ఇది? వీళ్ళందరికీ ఎవరు శత్రువు అంటే మాలోడు మాదిగోడు. అసలు ఈ మాదిగులు ఎవరంటే వీళ్ళు పంచములు, వీళ్ళు శూద్రులు కూడా కాదు.
అక్కడ జోగిని వ్యవస్థలో ఉన్న స్త్రీలు ఈ ఎస్సీలు కాదు, శూద్రులే అక్కడ. వీళ్ళు మాదిగుళ్ళు, వీళ్ళు రాజులు. మరి చరిత్రలు చూసుకుంటే శిలాశాసనాల్లో ఈ మాలల్లో మాదిగులు పరిపాలించినట్టు ఉంది, కానీ ఈ కాపులు పరిపాలించట్లేదు, కమ్మలు పరిపాలించినట్లేదు, రెడ్లు పరిపాలించినట్లేదు. ఇంకా చరిత్రలు చూసుకుంటే యాదవులు పరిపాలించినట్టు ఉంది. మళ్ళీ సగనాలు అంటే ఉప్పర్లో ఒడ్డేర్లు వాళ్ళు పరిపాలించినట్టు ఉంది. చరిత్రలు చూసుకుంటే మీరు ఎవరికాళ్ళే అసలు చూసుకుంటే ఒక రంగం చెప్పాలంటే మౌర్య సామ్రాజ్యం చూసుకుంటే శిలాశాసనాలు వరంగల్ ఈ చక్రవర్తులు కానీ పరిపాలించినటువంటి ఆ కొండలు, ఆ కోటలు, విజయనగర సామ్రాజ్యం ఇది చూడండి. ఎవరు పరిపాలించారంటే ఆదివాసులు, మూలవాసులు, మహరులు, మాదిగలు, మౌర్యులు, పల్నాడు, మాలకనమనీయుడు వీళ్ళు పరిపాలించినట్టు ఉంది. వీళ్ళు పంచములు. నిజంగా చెప్పాలంటే మనుధర్మశాస్త్రంలో చూసుకున్నా కానీ అంటున్న వాళ్ళు అసలు వీళ్ళు కానే కాదు. వీళ్ళు ఊరు వెలుపులు ఎందుకు పెట్టారంటే వీళ్ళు ప్రశ్నించారు బ్రాహ్మణులు. అరే బాబు మంచి పని కాదురా, ఓపిరి గారు చెప్తారు అంటే ఇదేంట్రా రాజకీయాల్లో దేవుడి ప్రస్తావన ఎందుకురా అని చెప్పి అన్నందుకు వీళ్ళని వెళ్ళేసేసారు. ఇదివరకు ఎలా ఉన్న కుల వ్యవస్థ వచ్చిందంటే ఎవడైతే ప్రశ్నిస్తాడో వాడు అంటున్నాడు, ఎవడైతే ఓడిపోతాడో వాడు దళితుడు, అణచివేయబడినవాడు. అది చరిత్రలోకి చూసుకుంటా బాబు ఊరిగా మరి లేచిన కాచి మాలోడు మాదిగోడు ఇలా చూసుకోకండి. అసలు వీడు మీరు చూసుకోండి, మాదిని చూసుకుంటే వాళ్ళు వీరత్వం, శూరత్వం, రాజస్వం, మగసిత్తం అట్లా ఉట్టి పడుతూ ఉంటుంది. ఈ అన్ని రంగాల్లో ఉంటారా మాల వనితులు, మాల సమాజం చెప్పినట్టు వేరే వనితులు వాళ్ళు గోసిపట్టి పొలంలో దిగారంటే మట్టి తొక్కుతారు, నారు పోస్తారు, నారు నాటుతారు, కోత కోస్తారు, కట్టేస్తారు, దులుపుతారు. వాళ్ళు ఈరోజు నీకు భోజనం పెట్టేది. చరిత్రలో చూసుకుంటే ఎవరు అంటారు వాళ్ళు శూద్రులే అంటారు వాళ్ళు. ఈ మాలామాది వాళ్ళు కానే కాదు. లేకపోతే వీళ్ళకి ఈ వీరత్వం, శూరత్వం, మగసిరితనం ఎక్కడి నుంచి వస్తుంది? మనం చూడండి బీజేపీలో మాల సోదరులు సోడిశెట్టి బాలాజీ ఏదో స్లోగన్ అన్నమన్నాడంట. వాళ్ళు ఆ స్లోగను మరి ఏంటో చెప్పలేదు వాళ్ళు కూడా. ఆ స్లోగను ఆయనకు అనుకూలంగా మాట్లాడలే మాలామాదిగులు మీకేంటిగా ఇదిరా రాజకీయాలు అన్నారంట. రేజ్ అయిపోయారు వాళ్ళు, లేచిపోయారు, కొడతాకి వెళ్ళిపోయారు మీదకి. రాజుకున్న లక్షణాలు అయ్యి ఇప్పుడు ఏంటంటే ఈ మాలామాదిగులు ప్రశ్నిస్తారు కాబట్టి ఏంటంటే వీళ్ళంటే పడదు. క్రైస్తవులు కూడా ప్రశ్నిస్తారు, వీళ్ళంటే పడదు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం ఏంటంటే ఆయన కూడా ప్రశ్నించే వ్యక్తిత్వమే. నిన్ను పొరుగుని ప్రేమించాడు, శత్రువుని ప్రేమించుకుంటాడు, క్షమాగుణం ఉంటుంది. ఈ దేశంలో ఎవరంటే పడదంటే యేసుక్రీస్తు అంటే పడదు, అంబేద్కర్ అంటే పడదు, మాలామాదిగులు అంటే పడదు. అలా అన్ని కులాల్లో, అన్ని మతాల్లో అణిచివేతకు, అసురక్షతకు గురైన వాళ్ళు అందరూ ఉన్నారు. కాబట్టి ఇక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మిత్రులారా, ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో మీరు ఎవరేమని అనుకోండి, ఇప్పుడు పేర్నాని గారు, కిట్టు గారు కడుపు రగిలిపోతూ ఉంటుంది. ఈయన ఏం చేయాలో అర్థం కాదు. రవీంద్ర గారికి కూడా కడుపు రగిలిపోద్ది, ఆర్కే గారికి కడుపు రగిలిపోద్ది. ఈ లోకల్ అందరూ ఇడెవడరా ఇటువంటి టైంలో వచ్చాడు దరిద్రుడు అని చెప్పి తిట్టుకుంటారు. మీరు తిట్టుకున్న ఏం పర్లేదు, నేనేం మీకు ఎగనెస్ట్గా మాట్లాడలేదండి. మీ పేరు చెప్పుకొని అరాచకాలు సృష్టిస్తున్నారు. మా నాగార్జున గారు ఉన్నారు, మా కొండగల నారాయణ బుల్లయ్య గారు ఉన్నారు అని చెప్పి అరాచకాలు కులం పేరుతో దూషిస్తున్నారు. మొన్న మాకు పాస్ట్ వెళ్తే ఇక్కడ పెడన మండలంలో గౌడ సోదరుడు చాలా నిత్యంగా మాట్లాడంట. సోషల్ మీడియాలో కూడా ఉంటాం, చూస్తున్నాం, వాళ్ళ పేర్లు చూస్తున్నాం, చాలా గౌరవం మాట్లాడుతున్నారు. మేము ప్రతి ఒక్కరు మేము ఈ కమ్యూనిటీలో వాళ్ళని కేకలేండి, తప్పురా, అందరం మనుషులు, ఏంటో కులాలు ఏంటి, మతాలు ఏంట్రా, మనందరం మనుషులు అని చెప్పి మీ కమ్యూనిటీ లీడర్స్ మీరు మీ వాళ్ళకి తెలియపరచండి. కుల నిర్మూలన జరగాలి, కులాలు పార్టీలుకి అతీతంగా మనం ఉండాలి. మన స్వార్థం వదిలిపెట్టి కుల రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు స్వస్తి చెబుదామండి. మచిలీపట్నం ప్రజలారా, జమిలీ ఎలక్షన్ అడ్డుకుందాం. ఇప్పుడు మొత్తం మారుమూడి ప్రసాద్ గారు, గాడిల్ డేవిడ్ గారు, కిరణ్ పాల్ గారు, ఏబిఎల్ గారు,
ఈ లోకల్ ఉన్న లీడర్లు అందరూ మనందరం ఓట్లు వేస్తేనే ఒక ఎమ్మెల్యే గెలుస్తాడు. మా మా అభిప్రాయాలు మీరు పక్కన పెడతామంటే మంచిది కాదు. వీడెవడో చెప్పడం అని అనుకోబాండి. అంటే మీతో మాట్లాడితే కూడా ఒక అర్హత కావాలా? ఒక రౌడీతోనో, ఒక గూండాతోనో, ఒక ఎమ్మెల్యేతోనో, మాజీ ఎమ్మెల్యేతోనో మాట్లాడాలంటే మళ్ళీ మాజీ ఎమ్మెల్యే మాట్లాడాలి. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఒక సాధారణ వ్యక్తిని నాబోటోడు మేము ప్రశ్నించకూడదా? మీ పేరెత్తితే కూడా భయపడతారండి. మచిలీపట్నంలో భయపడిపోతారు. ఎందుకు భయపడాలి? నువ్వు ఎలక్షన్ ముందు ఇంటికి వచ్చేస్తావు, నువ్వు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వస్తాను, నేను దాసుని అంటావు, నేను పాదదాసుని అంటావు, నేను సేవకుని అంటావు. మరి ఎలక్షన్లో గెలిచిన తర్వాత అంత పవర్ ఎందుకు వస్తుంది? నీకు ఫోన్ చేస్తే ఎందుకు కోపం? నీకు ఎమ్మెల్యే, నీకు మంత్రి, నీకు నిన్ను ప్రశ్నిస్తే ఎందుకు కోపం? ప్రశ్నించకుండానే నువ్వేం చేసినా ప్రశ్నించకూడదా అనేటువంటి ఒక చైతన్యం ప్రతి ఒక్కరిలో వచ్చింది, నాలోనే కాదు. కాబట్టి మచిలీపట్నం ప్రజలారా, కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా ప్రశ్నించండి. ఏంటిది అనే క్రైస్తులారా అడగండి. ఇంతకుముందు ఒక నామకార్థ క్రైస్తుడు నాకు కనబడి అంటాడు, నువ్వు మాట్లాడే విధానం బాగుండలేదు, ఇట్లా రౌడీజంగా మాట్లాడకూడదు, మన చర్చిల మీదకి వచ్చి మన ఆడల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మనం మాట్లాడకూడదు, ఈ చెంప కొడితే ఆ చెంప తిప్పమన్నాడు. మణిపూర్లో జరిగిన అట్లాగే మనం చేసేది ఏముంది, మనం చచ్చిపోతాం అని చెప్పానంటే నాకు చాలా బాధ అనిపించింది. క్రైస్తవులు చాలామందికి ఈ పాస్టర్లు ఎంత పిరిగితనం బోధిస్తున్నారా అని బాధ అనిపించింది. సరే అన్న, నేను అతను ఇక్కడ షాలేం రాజు గారి చర్చికి వెళ్తాడు. షాలేం రాజు గారిలో ఉన్నటువంటి యొక్క రోషం, పౌరుషం, ఆ దైవత్వం, ప్రశ్నితత్వం నీళ్ళు లేదు. వెళ్తున్నావు, ఏదో నామకార్థంగా వెళ్తున్నావు, వస్తున్నావు అని చెప్పి బాధపడి వచ్చేసా. షాలేం రాజు గారు, ఓఫీర్ గారు, ప్రజాశాంతి పార్టీ కే పాల్ గారికి ఉన్నటువంటి రోషం, పౌరుషం ఏదో కొద్దిమందిలో కానీ ప్రతి ఒక్కరిలో అదే. కోట్ల మంది కే పాలు అయిపోతున్నారు, అందరూ కోట్ల మంది ఓఫీర్లు అయిపోతున్నారు, కోట్ల మంది షాలేం రాజులు అయిపోతున్నారు, కోట్ల మంది పెయ్యలు మధువులు అయిపోతున్నారు, మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తారు. కాబట్టి ఏంటంటే ప్రాంతీయ పార్టీలు మేల్కోండి, ఎమ్మెల్యేలు, ఎంపీలు మేల్కోండి, మీరు మార్పు చెందండి. కేపాల్ గారికి కొన్ని సీట్లు ఇవ్వండి. కేపాల్ గారిని కలవండి. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలవండి. ఇంకా అంతకంటే ఇంకో నాయకుడు లేడు. మొత్తం బ్రాహ్మణులు, వైశ్యులు, కమ్మ, రెడ్డి అందరూ కూడా ఆయన కలుపుతున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఓటు శాతం రోజుకి పెరిగిపోతూ ఉంది. ఈ జమిలీ ఎలక్షన్లో బ్యాలెట్లు తప్ప ఈవీఎంలు జరగవు. అత్యధిక మెజార్టీతో డాక్టర్ కేపాల్ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు హోంమంత్రి కాబోతున్నాడు. ఈయనకి కొన్ని సీట్లు వస్తాయి, ఆయనకు కొన్ని సీట్లు వస్తాయి. మీరేది అనుకోవచ్చు, మీరు ఊహించినట్టు జరగవు. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగితే క్రైస్తవులు ఓట్లన్నీ ఓఫీర్ గారికి, డాక్టర్ కేపాల్ గారికి పడతాయి. అందుట్లో అగ్రవాళ్ళు ఉన్నటువంటి బ్రాహ్మణుల కాడ నుంచి బీసీలు మొత్తం కూడా వేసేస్తారు, నిరుద్యోగులు మొత్తం వేసేస్తారు. మీరు అప్పుడు ఒకళ్ళు బెక్కు మొఖం వేసి చూసుకొని ఏడ్చుకుంటారు. అటువంటిది రాకుండా మీ అహంకారాన్ని తగ్గించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించుకొని మమ్మల్ని గుర్తించండి, క్రైస్తవులు గుర్తించండి. కేపాల్ గారికి కొన్ని సీట్లు ఉండి ఈరోజు నేను మాట్లాడుతున్నా. పాల్ గారికి నేను ఏదో ఒకసారి నేను మాట్లాడినా, ఆయన పెద్ద ఆయన ప్రపంచ నాయకుడు. ఓఫీర్ గారు కానీ నేనేం ఆశించి మాట్లాడుతున్నా. నాకేంటి ఎమ్మెల్యేటీకి ఏం ఆశించేయట్లే. వాళ్ళు నేను ప్రజాస్వామ్యంలో రాజకీయ విశ్లేషకుడిగా కొన్ని సందర్భాల్లో వాళ్ళని కూడా నేను కొన్ని సందర్భాలు అనివార్య కారణాలు బట్టి అన్నవాడినే. ఓ టైంలో నేను డాక్టర్ కేపాల్ గారు మోడీకి భయపడి ఇండియా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అనే మాటకి బాధపడ్డాడు. మమతారెడ్డి జ్యోతి ఆమెకి ఫోన్లో నా ఫోన్ కూడా బ్లాక్ చేసేసింది. ఈరోజు నేను ఎవరికి భజించేది, నా బ్లడ్లో లేదు. నేను ప్రభుని యేసుక్రీస్తు దాసుని. యేసుప్రభు ఏ చెబితే చేస్తా. నాకు ఈ కేపాల్ గారు లేకపోతే ఓఫీర్ గారు నాకేదో మెచ్చుకొని మేకతోలు కొప్పుతారనో లేకపోతే నాకు సన్మానం చేస్తారని నా పార్టీలో టికెట్లు ఇస్తారని కాదు. నాకు అవసరం యేసుప్రభు ఏ చెబితే నేను చేస్తా. కానీ ఇప్పుడు కేపాల్ గారు ఉన్నారు, ఆయన పెద్ద, ఆయన ప్రపంచ నాయకుడు. నేను ఎంత చేస్తున్నా
రేపొద్దున సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఏదైనా ఒక మాట అన్నా నేను తగ్గించుకుంటే, ఎందుకంటే దేవుని చేత అభిషేకించబడినవాడు. ఓఫీర్ గారు నన్ను అన్న, లేకపోతే డాక్టర్ కేపాల్ గారు అన్న నేను తలంచుకుంటా, కానీ దోపిడీ దొంగలు, రౌడీలు, ఫ్యాక్షనిస్టులు అంటే నేను ఒప్పుకొని నన్ను ఏమన్నా అనే అధికారం, నన్ను తిట్టే అధికారం, నన్ను గద్దించే అధికారం అని ఉందంటే ఈ భారతదేశంలో డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారికి, డాక్టర్ కేపాల్ గారి తప్ప ఎవరికి లేదు. ఈరోజు నేనేమన్నా ఈ భజన ఎందుకు చేస్తున్నాను? నాకు దేవుడు అప్పగించాడు. అరే నేను పంపించాను రా కేపాల్ గారిని, ఓఫీర్ గారిని నేను పంపించాను రా, నువ్వు రాజకీయ విశ్లేషణ చేసి అందరినీ చైతన్యపరచురా, ప్రశ్నించే తత్వం భారత రాజ్యాంగాన్ని కాపాడు దేవుడు నాకు చెప్పాడు కాబట్టి చెప్తున్నాను మిత్రులారా, మచిలీపట్నం బంధువులారా. ఈ ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు మిమ్మల్ని నేను వాస్తవాలే అన్నా, లేని ఏమన్నా, ఒకవేళ లేని ఏమన్నా మిమ్మల్ని గాయపరిస్తే క్షమించండి. నేను మీరు చేసే అన్యాయాలు, అక్రమాలు, మోసాలు, ప్రజా వ్యతిరేక విధానాలకి నేను ఖండించాను తప్ప మిమ్మల్ని నేను ఖండించను. ఆర్ఎస్ఎస్ సోదరులు నా సోదరులే, భారతీయులందరూ నా సోదరులే, అన్నదమ్ముల కచ్చలు మనందరం కలిసి ఉందాం. కాబట్టి ఏంటంటే ఇక ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ మచిలీపట్నంలో మావురుమూడి ప్రసాద్ గారు ఉన్నాడు. ఇక ఆయనతో నేను మాట్లాడేది, నాతో ఆయన మాట్లాడేది. ఎందుకంటే ఈ సిండికేట్ రాజకీయాల మధ్యలో నాతో ఎవరు మాట్లాడినా ఇబ్బంది. నేను ఎప్పుడు అభినందిస్తానో, ఎప్పుడు ఖండిస్తానో నాకు తెలియదు. ఎందుకంటే నేను నా అవసరంలో లేదు, ప్రభు యేసుక్రీస్తు అవసరం ఉన్నాను. కాబట్టి ఏ టైంలో నేను అభినందించిన వ్యక్తినే ఖండించే టైం అయితే ఖండించేస్తాను. నాకు మొహమాటం ఉండదు, కపటం ఉండదు, మోసం ఉండదు. కపటాలు, మోసాలు నాలో లేవు, కలనైనా అపకారం కాదు. కాబట్టి మిత్రులారా, నా గురించి పట్టణంలో ప్రముఖులు, రౌడీలు, గుండాలు మీరు ఏం కలవరపడాల్సిన పని లేదు. నేను కోరుకునేది ఒకటే, మీరు ఎవరెవరైతే కష్టపడి ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగబద్ధంగా పరిపాలించాలి, కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా మనం పరిపాలించాలి, ఎవరికి అన్యాయం జరిగినా మనం ఆడికి ఖండించాలి అనుకున్నవాడు మాత్రమే రాజకీయాలు ఉండండి. లేనోళ్ళు వెళ్ళిపోండి, ఇళ్ళకి వెళ్ళిపోండి. తర్వాత ప్రజలు మిమ్మల్ని చెప్పులతో కుట్టే పరిస్థితికి వచ్చేసారు. క్రైస్తవుల గురించి మాట్లాడరా మీరు? నాయకులు, ప్రముఖులు క్రైస్తవులకు అన్యాయం జరిగితే మాట్లాడరా? ముస్లింలకు అన్యాయం జరిగితే మాట్లాడరా? ముస్లింలు, క్రైస్తవులు, సెక్యులర్ హిందువులు ఈ రౌడీల్ని, గోండాలని, కుల నాయకుల్ని అసలు డిలీట్ చేశారు, పక్కన పెట్టేశారు. మీకు విలువలు పోలీసు వాళ్ళు కూడా పక్కన పెట్టేశారు. మీకు విలువలు మారి మనుషులుగా ఉండండి చాలు. ఈరోజు ఉంటాం, రేపు ఉంటామని గ్యారెంటీ లేదు. కాబట్టి ఈ ఫేస్బుక్ లైవ్లో చాలామంది ప్రముఖులు వింటారు. ఎక్కడ లైక్ పెడితే ఆ పేరు ఎక్కడ బయటపడద్దో, మళ్ళీ జగన్ మీద చూస్తాడండి, నాకు లైకులు పెట్టరు, కామెంట్లు కూడా పెట్టరు. ఒకళ్ళు పెట్టారనుకోండి, జగన్మోహన్ రెడ్డి చూస్తాడు, పవన్ కళ్యాణ్ చూస్తాడు, చంద్రబాబు నాయుడు చూస్తాడు. ఈడెవడురా, అసలు వీడు మనిషిలాగా లేడు, మొత్తాన్ని ఎగిపారేస్తున్నాడు, వీడు ప్రజాస్వామ్యం అంటున్నాడు, వీటిని మనం కన్విన్స్ చేయలేం, మనం చేసేవన్నీ చెప్తున్నాడు, చేయబోయి కూడా చెప్తున్నాడు. ఆ డాక్టర్ కేపాల్ గారు వాడి ప్రపంచాన్ని తిరిగేసి వచ్చి, ఆ ఓపీరి గారు ఆయన అనుకుంటాను ఇంకోటి తయారయ్యాడు అని వీళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి నా ఫేస్బుక్లో ఉంటారు, మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు కూడా ఉంటారు, వచ్చి చూసి వెళ్ళిపోతారు, లెఫ్ట్ అయిపోతారు. భయం, నువ్వేమో ఒకవేళ ఏదన్నా ఒక లైక్ పెట్టినా, కామెంట్ పెట్టినా వాళ్ళకి సీట్లు రావుగా. వాళ్ళు ఆల్రెడీ పెట్టారు, నన్ను లిస్ట్లో పెట్టారు. మరి వీడు ఒక్కడు పోతే, మొన్న అక్కడ కడారి సింధు అని కూడా ఉన్నాడు, నువ్వు పోతే దరిద్రం పోతే ఇంట్లో చేసేది. ముస్లింల్ని భయంకరంగా దూషిస్తూ ఉంటాడు ఆ కడారికి చెందినోడు. కొంతమంది ఉన్నారు, వీళ్ళు పాకిస్తాన్ జెండాలు పట్టుకుని అక్కడెక్కడో పాకిస్తాన్లో తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఇక్కడ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారని చెప్పి అబద్ధాలు అంటారు. మానుకోండి, మీరు అందరూ ఉన్నారు, మానుకోండి. ముస్లిం సోదరులు, క్రైస్తవులు, హిందువులు మనందరం కలిసి ఉందాం. మన కులాలు వద్దు, మతాలు వద్దు. బ్రాహ్మణులు కానించి అందరూ కులరక్షకులు వాళ్ళే, ఎవడో ఎక్కువ కాదు. అందరూ 2 కులాలు ఉన్నాయండి, ఉన్నోడు కులం, లేనోడు కులం.
అందరికంటే ప్రమాదం ఎవరంటే ఆంధ్రాలో బ్రాహ్మణులే అంటున్నారు. ఈ కమ్మ రెడ్డి సామాజిక వర్గంలో ఈ రాజకీయాలు ఉన్న వాళ్ళందరినీ అంటలా. కొంతమంది పేదలు ఉన్నారు, రెడ్డిలో పేదలు ఉన్నారు, కమ్మల్లో కూడా పేదలు ఉన్నారు, వాళ్ళు అంటలా. ఈ రాజకీయాలు ఉన్నవాళ్ళు వీళ్ళ వల్ల బ్రాహ్మణులు మేము ఉలిక్కి కోల్పోతున్నాం, వయసులో మేము ఉలిక్కి కోల్పోతున్నాం, మా వ్యాపారాలు లేవు, అదాని వల్ల ఈ నరేంద్ర మోడీ వల్ల దేశవ్యాప్తం చూసుకుంటే అదాని వల్ల వయసులు మొత్తం పతనం అయిపోయారు, వయసు సోదరులు మొత్తం పతనం అయిపోయారు. నన్ను అడుగుతాను, వయసు సోదరులారా, అదానిని అరచేపితే దేశం మీ వల్ల దేశం బాగుపడదు కదా. మీరందరూ కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫీల్ చేసి నరేంద్ర మోడీని అరచేపితే దేశం అంతా బాగుపడదు కదా. అప్పుడు మనందరం కూడా సామాజికంగా మీరు వయసులో ఎంతమంది ఉన్నారు, మీ జనాభా ప్రాతిపదిక మీద మీకు ఎన్ని ఎమ్మెల్యే సీట్లు కావాలి, ఎంపీ సీట్లు ఎన్ని కావాలి, అవన్నీ మనం చక్కగా తీసుకుంటాం, ఎంత హ్యాపీగా ఉంటాం. ఈ గొడవలు ఉంటాయా, ఈ గోల ఉంటుందా? కాబట్టి బ్రాహ్మణులు, వయసులు, కమ్మ, రెడ్డి, ఎలమ, ముదిరాజులు, గౌళ్ళు, యాదవులు, మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి, మంగళి అందరూ కూడా మనందరం కూడా జనాభా ప్రాతిపదికన మన జనాభాని బట్టి మనం సీట్లు తీసుకొని జమిలీ ఎలక్షన్ జరగకుండా మళ్ళీ సార్వత్రిక ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిపి ఈ దేశాన్ని మనం కాపాడుకుందాం. మీరందరూ కూడా విని షేర్ చేసి మీరు కూడా ఇట్లాగే నాగలాగా మాట్లాడితే ఈ దేశం బాగుపడుతుంది. మనందరం కూడా చక్కగా మత సామరస్యం అందరం హ్యాపీగా ఉంటాం. ఇట్లు పేయల మధు జాన్సన్, ఇండిపెండెంట్ పొలిటీషియన్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్, ఇండిపెండెంట్ ఇవాంజలిస్ట్. అందరికీ నా హృదయపూర్వక మరొకసారి నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ ధన్యవాదములు. సభకు నమస్కారం.